దేశంలోని టాప్ 10 కంపెనీల్లో 8 కంపెనీలకు కాలం కలిసొచ్చింది. గత వారం వాటి మార్కెట్ విలువ భారీగా పెరిగింది. ఈక్విటీ మార్కెట్లు బలంగా కంబ్యాక్ అవడంతో ఎన్ఎస్ఈ నిఫ్టీ 417 పాయింట్లకు పైగా పెరిగింది. బీఎస్ఈ సెన్సెక్స్ 1346 పాయింట్లకు పైగా ప్లస్ అయింది. ఇది వివిధ సంస్థలకు ఎలా లాభం కలిగించిందో ఇప్పుడు చూద్దాం. పోయిన వారం స్టాక్ మార్కెట్లో నెలకొన్న ఉత్సాహం వల్ల 8 కంపెనీల క్యూములేటివ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా 2 లక్షల కోట్లకు పైగా పెరిగింది. మరో 2 సంస్థలకు నష్టాలు వచ్చినప్పటికీ ఇన్వెస్టర్ సెంటిమెంట్ ఇంక్రీజ్ కావటం చెప్పుకోదగ్గ అంశం. దీనివల్ల ఎయిర్టెల్ వాల్యూ 55,000 కోట్లకు పైగా వృద్ధి చెంది మొత్తం విలువ దాదాపు 12 లక్షల కోట్లకు చేరువైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ విలువ 54,000 కోట్లకు పైగా పెరిగి మొత్తం వాల్యూ 20 లక్షల కోట్లకు పెరిగింది. ఇన్ఫోసిస్ వాల్యూ 10,000 కోట్లకు పైగా యాడ్ అయి టోటల్ గా 6 లక్షల కోట్లు దాటింది. టీసీఎస్ విలువ 40,000 కోట్లకు పైగా రైజ్ అయి 11 లక్షల కోట్లపైనే నమోదైంది. ఎస్బీఐ వాల్యూ 10.5 కోట్లకు పైగానే పెరిగి మొత్తం విలువ సుమారు 9 లక్షల కోట్లకు దగ్గరగా వస్తోంది. హెచ్డిఎఫ్సి వాల్యూ 9,000 కోట్లకు పైగా ప్లస్ అయి మొత్తం 15 లక్షల కోట్లపైనే నడుస్తోంది. ఐసిఐసిఐ బ్యాంక్ విలువ 20,000 కోట్లపైనే రైజ్ అయి మొత్తం విలువ 10 లక్షల కోట్ల దిశగా పరిగెడుతోంది.